ముందుగా గురువుగారు దాసనారాయణరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రి గారికి ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాలో దాసనారాయణరావు గారి సినిమాలో పాడడం అనేది నిజంగా నాకు పెద్ద అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ చక్రి గారు ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. చల్లగాలి చల్లగాలి ఏమన్నది నల్లగాని దుఃఖతాకమన్నది అరే పిల్లగాలి పిల్లగాలి ఏమన్నది నల్లగాని కొంగులాగమన్నది చల్లగాలి చల్లగాలి ఏమన్నది మెల్లగాని బుగ్గదాగమన్నది అరే పిల్లగాలి పిల్లగాలి ఏమన్నది మెల్లగాని కొంగులాగమన్నది సిగ్గు ఏమిటన్నది కూరలో కరివేపాకులాగా నేను అడ్డురాను అన్నది నా వయసే వెంట పడితే నీ సొగసే ఏమన్నది నచ్చినోడే వెంట పడితే తప్పుకోవడం తప్పు అన్నది నన్ను చూడనప్పుడు కంటి పాప ఎప్పుడు ఇంతలాగా స్టెప్పులయ్యలే ఈ మాట నీకు చెప్పమన్నది చల్లగాలి చల్లగాలి ఏమన్నది మెల్లగాని బుగ్గదాగమన్నది పిల్లగాలి పిల్లగాలి ఏమన్నది మెల్లగాని కొంగులాగమన్నది. థ్యాంక్ యూ వేణు గారు అండ్ థ్యాంక్ యూ మనీషా. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది అతిరథ మహారథులు వచ్చారు. ప్రతి ఒక్కరి మాట వినాలని, ప్రతి ఒక్కరిని చూడాలని ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నారు. అందుకనే కాస్త సమయాభావం వల్ల మేము ఏవి ఇక్కడ ప్రజెంట్ చేయలేకపోతున్నాము. థియేటర్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరందరూ ఈ ఎర్రబస్సు సినిమాలోని పాటలు సినిమాని ఎంజాయ్ చేద్దరు కానీ. ఓకే, ఇక నెక్స్ట్ స్కిట్ ప్రజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము వేణు గారు అండ్ తిరుపతి ప్రకాష్ గారు. వేణు గారు, తిరుపతి ప్రకాష్ గారు వచ్చి ఎలా కితకితలు పెడతారో చూద్దాం. హలో 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 అందరికి నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఎర్ర బస్సుకు 4 చక్రాలు ఉండును, ఒక స్టీరింగ్ ఉండును, ఒక గేర్ రాడ్ ఉండును. ఎర్ర బస్సు గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తరలించును. ఎర్ర బస్సు రైతులను కూలీలను మోసుకొని వెళ్ళును. వాళ్ళ సామాన్లన్నీ ఎర్ర బస్సు తలపైన పెట్టుకొని మోయును. ఎర్ర బస్సు ఏంటి అంకుల్? అంకులా? అంకుల్ కాదా? నీకన్నా నేను చిన్నోడిరా. ఇండస్ట్రీ పుట్టినప్పుడు పుట్టావు అంకుల్. నిన్న అంకుల్ అనకపోతే ఏమన్నా అంకుల్? పర్సన్స్ అది కూర్చో. నేను ఎందుకు గెలకొద్దు అంకుల్ మరి? సరే, 4 రోజుల నుండి చూస్తున్నా ఎర్ర బస్సు అని అంటున్నావు కానీ ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. ఎర్ర బస్సు తప్ప నీకు ఇంకేం రాదా? లేదు అంకుల్, చాలా వచ్చు అంకుల్. మరి వచ్చినప్పుడు ఎర్ర బస్సు గురించే చెప్తున్నావు. అంటే ఎర్ర బస్సు అంటే నాకు బాగా ఇష్టం అంకుల్, అందుకోసమే. ఓ సరే, ఓ పని చేద్దాం.
ఎర్ర బస్సు కాకుండా ఆ. నీకు ఇంకా ఏమేమి తెలుసో ఒక 4 క్వశ్చన్లు వేస్తా. వేయండి అంకుల్. దా కూర్చో. పర్వాలేదు అంకుల్. ఇప్పుడు తాజ్మహల్ తెలుసు అంకుల్. తెలుసు. అదే తాజ్మహల్ గురించి ఒక 4 మాటలు చెప్పు. తాజ్మహల్ ప్రేమకు చిహ్నము. Very good. తాజ్మహల్ తెల్లగా ఉండును. Very good. తాజ్మహల్ కి 4 స్తంభాలు ఉండును. తాజ్మహల్ చూడడానికి రోజు చాలా మంది ప్రయాణికులు రావచ్చును. వాళ్ళందరూ ఎర్ర బస్సులో వచ్చును. ఎర్ర బస్సుకు 4 చక్రాలు ఉండును. ఎర్ర బస్సుకు ఒక స్టీరింగ్ ఉండును. ఎర్ర బస్సులో గర్భిణీ స్త్రీలు ప్రయాణించుదురు. ఎర్ర బస్సులో కూలి. అంకుల్ ఆపు. అంకుల్ ఎర్ర బస్సు అడిగి నేను అంటే ఫ్లోలో మళ్ళీ ఎర్ర బస్సు అంటే ఫ్లోలో వెళ్ళిపోతా అంటే వద్దు. అంకుల్ తాజ్మహల్ వద్దు. సారీ అంకుల్. ఓకే ఎర్ర బస్సు రాకూడదు. ఓకే రాదు. ఇంకొక క్వశ్చన్ అంకుల్ అడగండి. మన మోడీ గారి గురించి తెలుసు? అయ్యో ఎందుకు తెలియదు అంకుల్? తెలుసు. అదే మోడీ గారి గురించి చెప్పు. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చినారు. ఆయన చిన్నప్పుడు టీలు అమ్ముకునే వాళ్ళు. ఆయన టీలు అమ్ముకోవడానికి ఎర్ర బస్సు ఎక్కేవాళ్ళు. ఆ ఎర్ర బస్సుకు 4 చక్రాలు ఉంటాయి. ఆ ఎర్ర బస్సుకు ఒక గేర్ బాక్స్ ఉంటుంది. అందులో గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి ప్రయాణించేదారు. అంకుల్ 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 సారీ అంకుల్ కాదు అంకుల్. మోడీ గారి గురించి చెప్పంటే ఎర్ర బస్సు వస్తుంది. అంటే తాజ్మహల్ గురించి అంటే ఎర్ర బస్సు వస్తుంది. తెలియకుండా అందులోకి వెళ్ళిపోతున్నాను అంకుల్. ఎలా వస్తుందా తెలియకుండా? సారీ అంకుల్. చంపేస్తా. ఈసారి రాదు అంకుల్. ఈసారి మళ్ళీ ఎర్ర బస్సు వస్తుంది. అంకుల్ రాదు. ఈసారి రాదు అంకుల్. ఇంకొక ఛాన్స్. రా. ఇదన్నీ వద్దు. ఒక అద్భుతమైన వ్యక్తి, మహాన్ భావుడు గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు డైరెక్టర్ దాసన్ అంటారు. అయ్యో గురుగారు ఎందుకు తెలియదు అంకుల్? తెలుసు అంకుల్. చెప్పు. ఆయన గురించి చెప్తాను. దాసన్ నారాయణ గారు గొప్ప దర్శకులు. ఆయన గొప్ప రచయిత. ఆయన గొప్ప నటులు. ఆయన మంచి నిర్మాత. ఆయన ఇండస్ట్రీకి పాలకొల్లు నుంచి మద్రాసు వరకు ఎర్ర బస్సులో ప్రయాణించాను. ఆ ఎర్ర బస్సుకు 4 చక్రాలు ఉండును. దానికి ఒక గేర్ బాక్స్ ఉండును. దానికి గర్భవతి స్త్రీలు దాన్ని మోయును. అంకుల్ 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 ఆయన గురించి చెప్పరా అంటే ఎర్ర ఆయన గురించి చెప్పానంటే ఎర్ర బస్సు చెప్తే ఆయన గురించి చెప్పినట్టే కదా అంకుల్ ఈరోజు. అది కాదురా. ఇప్పుడు పని చేయి. నీకు చదువు రాదు, అందరు రాదు, నువ్వు వేస్ట్. ఓ పని చేయి. ఒక 10 రోజుల్లో ఎర్ర బస్ సినిమా రిలీజ్ కాబోతుంది. దానికి నువ్వు పబ్లిసిటీ కోసం బాగా పనిచేస్తావురా. థ్యాంక్ యూ అంకుల్. మీరు బాగా చదువుకున్నారు అంకుల్. నేను MA BBHL చదివా. ఏం లాభం అంకుల్? నా పక్కన పర్ఫార్మ్ చేస్తున్నారు. రండి నాతో పాటు పబ్లిసిటీ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆవు వ్యాసం విన్నాము. ఈరోజు ఎర్ర బస్సు వ్యాసం కూడా వినిపించినటువంటి వేణు గారికి అండ్ తిరుపతి ప్రకాష్ గారికి కృతజ్ఞతలు. ఏమేమి ఉంటాయి? 4 టైర్లు ఉండును. 4 ఇంకొన్ని ఉంటాయని నా అంచనా. అది నువ్వు బస్సు ఎక్కుతున్నావు కానీ నువ్వు టైర్లు లెక్కట్లేదు సంపు సరిగ్గా. అక్కడ వచ్చింది మనకి ప్రాబ్లం. ఓకే సంపు, ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఎర్ర బస్సు సినిమాలో 3వ సాంగ్ లాంచ్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. అతిథుల్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసే ముందు మనకు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఈ సాంగ్ ని రాసిన వారిని వేదిక మీదకి పిలుస్తూ ఉన్నాము ఇందాకటి నుంచి. మరి ఈ 3వ పాటని రాసింది ఇంకెవరో కాదు, గురువు గారే. సో దాసన్ నారాయణరావు గారిని అక్కడే ఉన్నారు, వారు ఆల్రెడీ వేదిక మీద, మరోసారి ఆహ్వానిస్తూ. అలాగే ఈ పాటని ఒరిజినలీ పాడింది విజయ్ యేసుదాస్ గారు. ఇక్కడ మాత్రం పాడి వినిపించబోతుంది మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. చక్రి గారిని గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ ఆహ్వానించవలసిందిగా. వెల్కమ్ టు చక్రి గారు. చక్రి గారు వెరీ 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 హార్టీ వెల్కమ్ అండి. అండ్ ఈ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఎవరిని ఆహ్వానిస్తున్నాము సంపు? ఎన్నో హిట్ చిత్రాలను ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి, దర్శకేంద్రులు పిలిచేసేయి కె రాఘవేంద్రరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హలో. శ్రీ రాఘవేంద్రరావు గారికి ఇదే మా సాదర స్వాగతం. వారికి బొకేని అందించవలసిందిగా దాసరి అరుణ్ గారిని, దాసరి ప్రభు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇరువురు ఒకటే ఏరాలో ఉన్నటువంటి దర్శకులు అయినప్పటికీ కూడాను, సమకాలీకులు అయినప్పటికీ కూడాను ఎటువంటి ఈగోసు లేకుండా ఇన్నేళ్ల పాటు ఇద్దరు దర్శకులు ఈ ఇండస్ట్రీని ఏలారు అంటే నిజంగా గట్టిగా ఒకసారి చప్పట్లు టు ద గ్రేట్ డైరెక్టర్స్ దట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ వెరీ వెరీ ప్రౌడ్లీ ప్రొడ్యూస్డ్. శతచిత్ర దర్శకులు ఇరువురు కూడాను వారు. వరప్రసాద్ రెడ్డి గారు. అలాగే ఈ సాంగ్ ని లాంచ్ చేయడానికి
మరో అతిథిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ పారిశ్రామికవేత్త, శాంటా బయోటెక్ అధినేత శ్రీ వరప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కళలన్నా కళాకారులన్నా వారికి మక్కువ ఎక్కువ. అందుకనే ఇలాంటి కార్యక్రమాలకి పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ వరప్రసాద్ గారికి మా సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే వారి మనవడిని కూడా తీసుకొని వచ్చారు. వారి మనవడిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఫస్ట్ నుంచి గురుగారు ప్రతి ఒక్కరి మనవల్ని మనవరాలు ఎవరినో ఒకరిని తీసుకొని రమ్మంటుండు కాబట్టి నువ్వు మాత్రం నీ మనవడిని దాచిపెట్టావు సంపు, అమ్మాయిలకు తెలియకుండా నీకు పెళ్ళయిందని. మరి ఇవాళ ఈ కార్యక్రమం ఆనవాయితీ ప్రకారం పాట రాసిన వారికి సత్కారం ముందుగా జరుగుతుంది కాబట్టి రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దాసరి నారాయణరావు గారికి ముందుగా సన్మానం. ఈ పాట రాసినటువంటి గురువు గారు దాసరి నారాయణరావు గారికి రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా రచయితగా థ్యాంక్ యూ. గొప్ప సన్మానం జరుగుతుంది అక్కడ. చప్పట్లు. అలాగే విజయ్ యేసుదాస్ గారి తరఫున ఈరోజు ఈ పాటని పాడబోతున్నటువంటి చక్రి గారికి కూడా చక్రి గారు ఈ షీల్డ్ని విజయ్ యేసుదాస్ గారికి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ హలో ఈ సాంగ్ని ఒరిజినల్లీ పాడింది విజయ్ యేసుదాస్ గారు. ఈరోజు చక్రి గారు వారి తరఫున ఈ అవార్డుని అందుకున్నారు. ఒక నిమిషం సార్, ఎంతో గౌరవంతో మీరు మనవాడిని తీసుకొచ్చారు. నాకు ఇవాళ మనవాళ్ళతో ఇంటరాక్షను, మిగతా వాళ్ళతో ఈ ఫంక్షన్కి నాకు సంబంధం లేదు. మనవాడికి నేను ఇచ్చే తీపి గుర్తు. అసలు కన్నా వడ్డీ ముద్దని ఇందుకే అన్నారు. మీరేంటి ఎవరిని తీసుకురాలేదు ఇంకా? ఇదేంటండి, నాకు మనవాళ్ళు వచ్చేసారు, ముని మనవాళ్ళు వచ్చేసారు, ఇంకా మనవాళ్ళే రాలేదంటే ఏంటండి? ఈయన నిజం చెప్పండి, ఆయన తలపడ్డాడు నేను తలపడ్డానా? కృష్ణమోహన్ మనవాడు ఉన్నారు. ఓకే ఓకే లాంచ్ చెప్పండి. ఈ మధ్య ఆయన మాట్లాడుతున్నారు, ఆయనతో మాట్లాడిస్తా. థర్డ్ సాంగ్ లాంచ్. మేము ఒప్పుకోం, మేము అసలు ఒప్పుకోం. రాఘవేంద్రరావు గారు ఈ మధ్య మాట్లాడుతున్నారు, ఇంకో 2 ముక్కలు మాట్లాడాల్సిందే. లాంచ్ థర్డ్ సాంగ్. అలాగే లాంచ్ థర్డ్ సాంగ్. చక్రి గారు ఈ సాంగ్ని మాకు వినిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సింహ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సింహ గారు. సింహ ట్రాక్ రెడీయా? అందరికీ నమస్కారం. ఆకాశాన పుడతాడు ఒక చంద్రుడు, సాగరాన పుడతాడు ఒక సూర్యుడు, మా ఇంట పుట్టాడు కృష్ణుడు బాలకృష్ణుడు. అమ్మా నీ అనమంటే
చంద్రుడు సాగరాన పుడతాడు ఒక సూర్యుడు